హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ బైకర్, ఒక డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా విత్ మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్. స్టోరీ సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. వికాస్ నారాయణ్ ఏకే విక్కీ చైల్డ్హుడ్ నుంచి టాప్ క్లాస్ మోటోక్రాస్ రేసర్. ఆయన ఫాదర్ సునీల్ నారాయణ్ స్ట్రిక్ట్ ట్రైనర్, ఫుల్ డిసిప్లిన్ తో ట్రైన్ చేస్తాడు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది. కానీ సడన్ గా విక్కీ రేసింగ్ ని వదిలిస్తాడు. ఎందుకు వదిలిస్తాడు? అనన్య ఎవరు? ఆమె రోల్ ఏంటి తన లైఫ్ లో? మరి రేసింగ్ వదిలేస్క విక్కీ లైఫ్ ఎలా మారింది? ఇలాంటి క్వశ్చన్స్ తో స్టోరీ ముందుకు వెళ్తుంది. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ థింగ్, మోటోక్రాస్ రేసింగ్. టాలీవుడ్ లో ఇది ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయలేదు, సో చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. రేసింగ్ సీన్స్ సూపర్ గా షూట్ చేశారు. కొన్ని మొమెంట్స్ లిటరల్లీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో ఉంచేస్తాయి. శర్వానంద్ బెస్ట్ షేప్ లో కనిపిస్తాడు. పెర్ఫార్మెన్స్ సిన్సియర్ గా ఉంటుంది. ఎస్పెషలీ ఇమోషనల్ సీన్స్ లో బాగా కనెక్ట్ అవుతాడు. రాజశేఖర్ గారు క్లాసీ అండ్ డిగ్నిఫైడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫాదర్ సన్ సీన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో ఇమోషనల్ డెప్త్ ఎక్కువ, సో ఎంగేజ్మెంట్ బెటర్ గా ఉంటుంది. మలవిక నాయర్ కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసింది. కానీ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా కొన్ని ప్లేసెస్ లో సేఫ్ గేమ్ ఆడింది. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఫీల్ అవుతాయి. హీరో జర్నీలో ఇంటర్నల్ స్ట్రగుల్ ఇంకొంచెం డీప్ గా చూపించుంటే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అండ్ కొన్ని సక్సెస్ మూమెంట్స్ ఈజీగా వచ్చినట్టు ఫీల్ అవుతుంది. రియలిజం కొంచెం తగ్గింది. టెక్నికల్ సైడ్ కి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాలిడ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఎస్పెషలీ రేసింగ్ సీన్స్ లో టాప్ నాచ్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ వర్డిక్ట్, ఓవరాల్ గా బైకర్ ఒక ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా. ఫ్రెష్ బ్యాక్ డ్రాప్, స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్, ఎస్పెషలీ శర్వానంద్ అండ్ రాజశేఖర్ మూవీని క్యారీ చేశారు. కొన్ని క్లీషేస్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా లవర్స్ కి డెఫినెట్లీ వన్ టైం వాచ్. సో గైస్, మీరు స్పోర్ట్స్ మూవీస్ ఇష్టమైతే ఈ సినిమా ట్రై చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్ లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్